ఒక కంపెనీ మీద ప్రతి 5 సెకండ్లకి ఒకసారి హ్యాకింగ్ అటెంప్ట్ జరుగుతూ ఉంటుంది. కానీ ఆ కంపెనీకి తెలియదు. ఎందుకంటే ఆ కంపెనీకి ఒక సాక్ లేదు, ఒక సిమ్ లేదు. ఈ వీడియో చివరి వరకు చూస్తే సాక్, సిమ్ ఈ రెండు పదాలు మీకు సైబర్ సెక్యూరిటీలో జాబ్ తెప్పిస్తాయి. సాక్ అండ్ సిమ్ సైబర్ సెక్యూరిటీలో అతి ముఖ్యమైన కాన్సెప్ట్స్. హాయ్ గైస్, ఈరోజు మనం మాట్లాడబోయేది సాక్, SOC సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్, అండ్ సిమ్, SIEM సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్. ఇవి రెండు సైబర్ సెక్యూరిటీలో బ్యాక్ బోన్ లాంటివి. ఈ వీడియోలో మనం చూడబోయేది ఫస్ట్ సాక్ అంటే ఏంటి, సెకండ్ సిమ్ అంటే ఏంటి, థర్డ్ సాక్ అండ్ సిమ్ కలిసి ఎలా పనిచేస్తాయి, ఫోర్త్ ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్, అండ్ ఫిఫ్త్లో ఈ ఫీల్డ్లో కెరీర్ ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాం. అన్నీ సింపుల్గా అందరికీ అర్థమయ్యేలా చెప్తాను. మీరు రెడీగా ఉన్నారా? వాట్ ఈజ్ సాక్? సాక్ అంటే అర్థం చేసుకోవాలంటే ఒక ఎమర్జెన్సీ హాస్పిటల్ని ఇమాజిన్ చేసుకోండి. ఎమర్జెన్సీ కేర్లో డాక్టర్స్ అండ్ నర్సెస్ 24/7 ఉంటారు కదా. ఎవరైనా పేషెంట్స్ వస్తే చెక్ చేసి ట్రీట్మెంట్ ఇస్తారు. అలాగే సాక్ అంటే ఒక కంపెనీ యొక్క డిజిటల్ ER అంటే ఎమర్జెన్సీ రెస్పాన్స్ అనుకోవచ్చు. సాక్లో ఉండే టీం వీళ్ళని సెక్యూరిటీ అనలిస్టులు అంటారు. వీళ్ళు 24 గంటలు 365 రోజులు కంపెనీ నెట్వర్క్ని మానిటర్ చేస్తూ ఉంటారు. ఎవరైనా అటాకర్స్ కంపెనీ నెట్వర్క్ని అటాక్ చేయడానికి ప్రయత్నిస్తే వెంటనే గుర్తించి ఆపేస్తారు. సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ యొక్క 3 ముఖ్యమైన పనులు ఏముంటాయి అంటే మానిటర్, డిటెక్ట్, రెస్పాండ్. మానిటర్ చేయడం అంటే నెట్వర్క్ మీద ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడం, డిటెక్ట్ చేయడం అంటే సస్పిషియస్ యాక్టివిటీ ఏదైనా ఉంటే గుర్తించడం, రెస్పాండ్ అవ్వడం అంటే ఏదైనా అటాక్ జరుగుతుంది అని తెలిస్తే వెంటనే యాక్షన్ తీసుకోవడం. కానీ ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ ఏంటంటే, ఒక సెకండ్కి వేల కొద్దీ లాగ్స్, అలర్ట్స్ వస్తూ ఉంటే ఈ అనలిస్టులు వీటన్నిటిని మాన్యువల్గా ఎలా చూడగలరు? దీనికి ఆన్సర్ ఏంటంటే వాళ్ళకంటూ ఒక టూల్ కావాలి. ఆ టూలే SIEM టూల్. SIEM అంటే సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్. దీన్ని సింపుల్గా చెప్పాలంటే సాక్ అనలిస్టులకి ఉండే ఒక సూపర్ స్మార్ట్ CCTV కంట్రోల్ రూమ్ లాంటిది. ఒక కంపెనీలో వందల కొద్ది సిస్టమ్స్ ఉంటాయి. సర్వర్స్, ల్యాప్టాప్స్, ఫైర్వాల్స్, అప్లికేషన్ లాంటివి. ఇవన్నీ లాగ్ ఫైల్స్ని జనరేట్ చేస్తూ ఉంటాయి. ఈ సిమ్ టూల్ ఏం చేస్తుందంటే కలెక్ట్, కోరిలేట్, అలర్ట్ జనరేషన్. అన్ని సోర్సెస్ నుండి లాగ్స్ని కలెక్ట్ చేస్తుంది. ఈ లాగ్స్ మధ్య ప్యాటర్న్స్ ఏమైనా ఉన్నాయని కోరిలేట్ చేస్తుంది. ఉదాహరణకి ఒకే యూజర్ నుండి ఒక 5 నిమిషాల్లో 10 డిఫరెంట్ కంట్రీస్ నుంచి లాగిన్ అటెంప్ట్స్ వస్తే ఇది సాధారణ విషయం కాదు కదా. అలాంటి సస్పిషియస్ ప్యాటర్న్ కానీ కనిపిస్తే ఈ సిమ్ టూల్స్ వెంటనే అలర్ట్స్ని జనరేట్ చేస్తాయి. పాపులర్ సిమ్ టూల్స్ ఏంటంటే స్ప్లంక్, IBM QRadar, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీ టూల్స్ నుంచి కూడా సిమ్ మాడ్యూల్స్ అనేవి అవైలబుల్గా ఉంటున్నాయి. ఇప్పుడు మీకు ఒక విషయం అర్థమై ఉంటుంది. సిమ్ అనేది ఒక టూల్, సాక్ అనేది ఒక టీమ్ లేకపోతే ప్రాసెస్. ఈ సిమ్ అండ్ సాక్ ప్రాసెస్ కలిపి ఎలా వర్క్ అవుతాయో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఇది ఎలా రియల్గా వర్క్ అవుతుందో మీకు అర్థమవుతుంది. రాత్రి 2 గంటలకి ఒక అటాకర్ ఒక కంపెనీ పైన లాగిన్ అటెంప్ట్స్ చేస్తూ ఉన్నాడు. పాస్వర్డ్స్ గెస్ చేస్తూ 1 నిమిషంలో 50 సార్లు ట్రై చేస్తున్నాడు. సిమ్ టూల్ ఈ 50 ఫెయిల్డ్ లాగిన్ అటెంప్ట్స్ని అబ్జర్వ్ చేస్తుంది. ఇది నార్మల్ బిహేవియర్ కాదని ప్యాటర్న్ని ఐడెంటిఫై చేస్తుంది. వెంటనే సిమ్ టూల్లో ఒక అలర్ట్ని జనరేట్ చేస్తుంది. సాక్ అనలిస్ట్ ఆ అలర్ట్ని చూస్తాడు. ఇది నిజంగా హ్యాకింగ్ అటెంప్ట్ అని కన్ఫర్మ్ చేస్తాడు. వెంటనే ఆ IP అడ్రస్ని బ్లాక్ చేస్తారు అండ్ ఆ అకౌంట్ని లాక్ చేస్తారు. మొత్తం ఇదంతా జరిగేది ఒక 2-3 నిమిషాల్లోనే. ఒకవేళ సిమ్ లేకపోతే ఆ 50 ఫెయిల్డ్ లాగిన్ అటెంప్ట్స్ని ఎవరు గమనించరు. అటాకర్స్ అటాక్ చేయడానికి ఈజీ అవుతుంది. అందుకే సిమ్ టూల్ లేకుండా సాక్ పనిచేయదు. సాక్ ప్రాసెస్ లేకుండా సిమ్కి వాల్యూ లేదు. సో సాక్ అండ్ సిమ్ అనేది ఒక టీమ్. సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్లో ఉన్న సెక్యూరిటీ అనలిస్టులు సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్ టూల్ని ఉపయోగించుకొని కంపెనీని ప్రొటెక్ట్ చేస్తారు. ఇదే ఇప్పుడు కెరీర్ యాంగిల్లో చూద్దాం. ఇప్పుడు అసలు విషయం, ఇది మీకు ఎందుకు ఇంపార్టెంట్? సైబర్ సెక్యూరిటీ ఇప్పుడు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఫీల్డ్స్లో ఒకటి. ప్రతి కంపెనీకి సెక్యూరిటీ కావాలి. బ్యాంక్స్, హాస్పిటల్స్, IT కంపెనీస్కి సెక్యూరిటీ అనలిస్టులు అవసరం అవుతారు. అండ్ సిమ్ టూల్స్ని హ్యాండిల్ చేయగలిగే వాళ్ళకి ఎంట్రీ లెవెల్లోనే మంచి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. మీరు ఈ ఫీల్డ్లో స్టార్ట్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ స్టెప్ నెట్వర్కింగ్ బేసిక్స్ అండ్ ఒక సిమ్ టూల్ని ప్రాక్టికల్గా నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్ప్లంక్ టూల్. కాబట్టి షార్ట్గా చెప్పాలి అంటే సాక్ ఈక్వల్ టు 24/7 మానిటర్ చేసే టీమ్. ఈ టీం వర్క్ చేసే ప్లేసే సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్. SIEM ఈజ్ ఈక్వల్ టు
లాగ్స్ కలెక్ట్ చేసి అలర్ట్స్ని జనరేట్ చేసే టూల్. సో ఈ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్లో ఉండే సెక్యూరిటీ అనలిస్టులు సిమ్ టూల్స్ని ఉపయోగించుకొని కంపెనీని ప్రొటెక్ట్ చేస్తారు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఒక సిమ్ టూల్ని ప్రాక్టికల్గా ఎలా యూస్ చేయాలో చూద్దాం.